ఈరోజైతే ముఖ్య దినపత్రికల్లోని ఫస్ట్ పేజ్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అయితే చూద్దాం. ముఖ్యంగా మాజీ సీఎం జగన్ గారు అయితే ఒక కొత్త కాన్సెప్ట్తో రావడం జరిగిందండి. అది ఏంటంటే యువతే లీడర్ అని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్ని అయితే తీసుకురావడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే రాజకీయాలకు విద్యార్థి దశ నుంచే బీజం వేయాలని చెప్పేసి రాజకీయ నాయకుడిగా వెతకడానికి, ఒక నాయకుడిగా వెతకడానికి సమాజంలో యువత విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని వైఎస్ జగన్ గారు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇంకో న్యూస్ చూసుకున్నట్లయితే ఇండి చిప్ ఇది మరో వర్ష అని చెప్పేసి ₹1,00,00,000 కంపెనీ 22,976 కోట్ల పెట్టుబడి అని చెప్పేసి ఒక న్యూస్ని అయితే హైలైట్ చేయడం జరిగిందండి. ఇండి చిప్ అని చెప్పేసి ఇండి చిప్ గురించి ఒక న్యూస్ రావడం జరిగింది. అదేవిధంగా గొప్పల కోసం పథకాలు వ్యవస్థల పేర్ల మార్పులు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే హైలైట్ చేయడం జరిగిందండి సాక్షి పేపర్లో. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాల పేర్లు మార్పు అని చెప్పేసి రావడం జరిగింది. అంబేద్కర్ను రాజకీయంలో రాజకీయ కోణంలో చూసి అవమానిస్తారని చెప్పేసి ఒక న్యూస్ రావడం జరిగింది. అదేవిధంగా ఒక న్యూస్ అయితే హైలైట్ చేశారండి. కేజీహెచ్ అంధకారంలో కేజీహెచ్ అని చెప్పేసి ఒక న్యూస్ అయితే హైలైట్ చేయడం జరిగింది. అదేవిధంగా నిర్లక్ష్య డ్రైవింగ్కు ఏఏ బ్రేకులు అని చెప్పేసి టెక్నాలజీకి సంబంధించిన ఒక న్యూస్ అయితే సాక్షి పేపర్లో ముఖ్యంగా హైలైట్ చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే యువతే లీడర్ అనే కాన్సెప్ట్ని 12 నియోజకవర్గాల్లో ర్యాలీలు చేయాలి. అదేవిధంగా ఏవైతే ఈ మెడికల్ కాలేజీలు PPP విధానాన్ని దీన్ని వ్యతిరేకించాలని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగిందండి. మరొక ముఖ్యమైన న్యూస్ చూసుకున్నట్లయితే అంతరిక్ష యాత్రకు ఆంధ్ర బాలిక అని చెప్పేసి ఒక న్యూస్ అయితే బాగా హైలైట్ అయింది. చూసుకున్నట్లయితే అమెరికా సంస్థలో ఆస్ట్రోనాట్గా కైవల్య రెడ్డి ఎంపికయ్యారు. ఈవిడ మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి బాలిక. ఈవిడైతే ఇప్పుడు శిక్షణ అనంతరం TSI 2029 తొలి స్పేస్ ప్లేన్ మిషన్ను కైవల్య ప్రారంభించిన TSI 2029 తొలి స్పేస్ ప్లేన్ మిషన్ను కైవల్య అయితే ప్రారంభించనుంది. ఈ విధంగా సాక్షి మరొక ముఖ్య తెలుగు దినపత్రిక ఈనాడులో చూసుకున్నట్లయితే 100% సేవలు ఆన్లైన్లో అని చెప్పేసి ఒక న్యూస్ అయితే హైలైట్ చేయడం జరిగింది. 100% సేవలు ఆన్లైన్లో అని చెప్పేసి ఒక న్యూస్ హైలైట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం గారు అయితే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, ప్రజలు ఇంకా కార్యాలయాలకు పిలవకుండా డైరెక్ట్గా ఆన్లైన్లో సేవలు జరగాలని చెప్పడం జరిగింది. దీనిలో అయితే మంత్రులు సత్యప్రసాద్, లోకేష్, అనిత, CS విజయానంద్, DGP హరీష్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది. డిసెంబర్ 2వ వారంలో జిల్లా కలెక్టర్ సదస్సులో డేటా ఆధారిత పాలనపై సదస్సు ఉండాలని చెప్పేసి సీఎం చంద్రబాబు గారు అయితే స్పష్టీకరణ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే వందే మాతరానికి నేటితో 150 ఏళ్ళు అని చెప్పేసి ఉదయం 9:50 దేశవ్యాప్తంగా ఈ గీతాలాపన జరగాలని చెప్పేసి అయితే ఒక ప్రకటన అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 500 ఆస్తులకు ఒకటే ఫోన్ నెంబర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. 500 ఆస్తులకు మ్యాపింగ్లో పంచాయతీ కార్యదర్శులు ఘోర తప్పిదాలు, 3000 పంచాయతీల్లో తప్పుడు నెంబర్ల వినియోగం అని చెప్పి హైలైట్ అవ్వడం జరిగింది. ఇంకో న్యూస్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ భారీ క్వాంటమ్ కంప్యూటర్ ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే గూగుల్ డేటాని కానీ, అదానా డేటా సెంటర్ అని కానీ ఇలాంటి డేటా సెంటర్ల గురించి రావడం చాలా వార్తలు వచ్చాయండి. గతంలో అదానా డేటా సెంటర్ అని చెప్పేసి ఇప్పుడు రీసెంట్గా గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి అతిపెద్ద ప్రాజెక్ట్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకో పెద్ద ప్రాజెక్టు మైక్రోసాఫ్ట్ భారీ క్వాంటమ్ కంప్యూటర్ అని చెప్పేసి రావడం జరుగుతుందండి. 1772 కోట్లతో దీన్ని అయితే ఏర్పాటు చేయనున్నట్లయితే ఒక వార్త అయితే ఈనాడులో బాగా 8 ఏళ్ల నిరీక్షణకు తెర అని చెప్పేసి కనుల ముందుకు కలల సౌధం అని చెప్పేసి టిడ్కో గృహాలకు సంబంధించి ఒక వార్త అయితే రావడం జరిగింది. 6,552 టిడ్కో గృహాలు అయితే ఈ నెలలోనే పేదలకు అందించనున్నట్లు ఒక న్యూస్ అయితే విశాఖపట్నంలో ఈ నెల 9, 10 తేదీల్లో గ్లోబల్ MSMEs మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఒక సదస్సు అయితే విశాఖపట్నంలో జరగనున్నట్లు తెలుస్తుందండి. అదేవిధంగా ఇదే 15, 16 తేదీల్లో ఇదే నెలలో ఇన్వెస్టర్స్ సమ్మిట్ అని చెప్పేసి ఒక సమ్మిట్ కూడా జరగడం జరుగుతుంది. అయితే ఏవైతే సదస్సులు ఉన్నాయో వీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సదస్సుల నిర్వహణ మీద అయితే దృష్టి సారించడం జరిగిందని